దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమని సహోదరి సహోదరుడా, దేవుడు మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారని మీ అనుదినములో ప్రార్థిస్తున్నాం. ఏ దేశములున్నా, ఏ ప్రాంతములున్నా, ఎక్కడ ఉన్నా నా ప్రభువు సజీవులుగా దీవించి ఆచరించి ఆయన మహిమ ఘనపరిచి దీవించబడతారని మీ అనుదినంలో ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్ అందరూ చూసిన వాళ్ళు కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక జనములు ఈ సువార్త ప్రకటనలో మరి విస్తరించాలి. మరి ఆత్మలు రక్షించిపోతున్నాయి. ఆత్మల కొరకు, కుటుంబాల కొరకు, ఆరోగ్యం కొరకు ఎన్నో సమస్యలతో మరి చదువుల కోసం, జాబుల కోసం, ఆర్థిక సహాయం కోసం, ఇల్లు కట్టాలనే సాయశక్తం మరి అందరి కొరకు మరి దేవుడు నిన్నుకు సహాయం అందించాలని, మీకు అందరి కుటుంబాలు క్షేమంగా ఉండాలని మీ అన్ని దినములు ప్రార్థిస్తున్నాం. ప్రేమ బిడ్డలరా, సహోదరులరా, మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు. మా సహోదరులందరూ దీవించండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్న ప్రభువా సహాయం తెచ్చండి. మస్కట్, సలాలా, దుబాయ్, కువైట్, ఖత్తరి, బహ్రెయిన్, నాయన సింగపూర్, మలేసియా, ఇండియా కోసం ప్రార్థన నాయన క్షేమంగా ఉన్నట్లుగా, తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమంగా ఉన్నట్లుగా ప్రతి దైవజనులు, ప్రతి సంఘాలు దీవించండి. చిన్న సేవకులు, పెద్ద సేవకులు దీవించి ఆశ్రయించి మహిమ ఘనత ప్రభావములు మంచి కార్యం తెచ్చండి. ఈ నూతన నెల, నూతన సంవత్సరంలో ఎన్నో కార్యములు అద్భుత కార్యం చేయండి ప్రభా. అయ్యా మేలు చేసేవాడు ప్రభా, ఉపకారం చేసేవాడు, ఆదరించేవాడు, ప్రేమించేవాడు. రోగుల కోసం ప్రార్థిస్తున్నాం. అయ్యా స్వస్థపరచండి. అలాగే ప్రభా నాయన వ్యవసాయ రైతుల కోసం ప్రార్థిస్తున్నాం. అలాగే జాబులు లేని వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం. అలాగే జాబ్ ఇచ్చినట్లుగా సహాయం తెచ్చింది. ఆర్థిక సహాయము నాయన అన్ని విధానాలు బట్టి ప్రార్థిస్తున్నాం. క్షేమగినట్లాగా కుటుంబాల కొరకు, తల్లిదండ్రులు, వృద్ధాత్ములు, అయ్యా భర్త లేని వాళ్ళు, బిడ్డ లేని వాళ్ళు, తల్లిదండ్రులు, అనాథులు, ఎక్కడ నిసాయి స్థితి దిక్కిలేని ప్రభా, అనాథులుగా ఉన్నారు ప్రభా. వాళ్ళందరికీ అన్ని దినములు ఆహారం ఇచ్చినట్లుగా నీ కృపలో బలపరచండి. క్షేమంగా ఉన్నట్లుగా దయచండి ప్రభా. ఎంతమంది ప్రభావనైనా మహానుభావులు ప్రభావం ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అనుక్షణములు ప్రభావైనా సహకారం అందిస్తాతండి. వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా దయచండి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చే తండ్రి, ఉపకారం చేతానికి వచ్చే తండ్రి, సహాయం దయచేయమని ఆశ్రయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ యత్నములు వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజులండి, అందరికీ వందనాలు. మరి ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకొచ్చే మాట్లాడిపోయే అంశం, దేవుని చేసిన ఉపకారము దేనిని మరొకము. దేవుడు నీకు చేసిన ఉపకారము దేనికి మరొకం. మరి కీర్తనలోనూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. దావీదు భక్తుడు ఎక్కువ దేవుని స్తుతించటం, దేవుని ఆరాధించటం, ముమ్మారుగా దేవుడు చేసిన మేలును బట్టే ఆయన ఉపకారముగా కొనసాగించాడు. ప్రియమిట్లరా, మరి కీర్తనలను 103 3వ వచనం చేస్తే అక్కడ చిన్న మాట ఉందండి. ఆయన చేసిన ఉపకారములు దేనికి మరొకము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించేవాడు. క్షమిస్తాడు దోషములు. దోషం ఎక్కడ వస్తుందండి? పాపం చేస్తేనే దోషం. పాపము లేనివాడు దోషం చేయలేడు. దోషము చేసినవాడు పాపం చేస్తాడు. మరి దేనికి మరొకము అనంటే ఉపకారం చెయ్యాలి. దేవుడు ఉన్నాడని ఉపకారం చేయాలి, కానీ అపకారం చేయకూడదు. అదే కోరుకుంటున్నాడు. ఆయన చేసిన అంటే నీకు చేసిన మేలులు ఉపకారం దేని మరొకము. నీకున్న కుటుంబంలో ఉపకారం చేయొచ్చు, నీ ఆరోగ్యంలో ఉపకారం చేయొచ్చు, నీ కుటుంబంలో సమాధానం ఉపకారం చేయొచ్చు, లేదా నీ ఇంట్లోనూ ఒక ఇల్లు గృహం ప్రవేశించినందుకు ఉపకారం చేయొచ్చు, నీకు ఆర్థిక సహాయం ఉపకారం చేయొచ్చు. దేవుడు ఇలాగ మేలు చేసుకుంటా ఉపకారం చేసుకుంటూ వచ్చాడు. మార్పు ఉపకారము, భర్తలో ఉపకారం, భార్య మార్పు ఉపకారము, అలాగని బిడ్డల చదువులో జాబు ఉపకారము దేనిని మరొకము. ఆయన కృప చూపించేవాడు, సత్యమై మార్గములు నడిపించాడు, ఉపకారము చేశాడు. నీ ప్రార్థనే నీ ఉపకారం చేశాడు. సహోదరి సహోదరుడా, ఆయన నీ
సంకపటలన్నిటిని కూర్చునివాడు, సమాధుల నుండి ప్రాణమును విమోచించినవాడు, కరుణా కటాక్షము నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. కరుణా కటాక్షం ఆల్రెడీగా నీకు ఉంచి ఉన్నాడు, నీకు ఇచ్చాడు. కరుణా కటాక్షముగా, కరుణ దీక్షముగా, కరుణ ఇచ్చించి చెయ్యాలని ఆయన వచ్చాడు. దావీదు కూడా కరుణా కటాక్షంగా అధిపతిగా ఆయన హెచ్చించాడు. ప్రియమిట్లరా, పక్షిరాజు యవనములే నీ యవనమునకు కొత్తగాను ఉండినట్లు మేలుతో నీ హృదయమునకు తృప్తిపరుచున్నాడు. యెహోవా నీతి క్రియలు జరిగించిన బాధించబడిన వారందరికీ న్యాయమును తీర్చును. యెహోవా నీతి క్రియలు జరిగించును. బాధింపబడిన వారందరూ అంటే ఎక్కడెక్కడ బాధింపబడ్డారో, ఎక్కడెక్కడ వాళ్ళ హృదయంలో కుంగిపోయి ఉందో వాళ్ళందరినీ న్యాయము తీర్చటానికి, న్యాయము ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది. ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఆయన న్యాయం తీర్చాలనే ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. నా ప్రభువు నీతోనే పలకరించి మరి ప్రేమతోనే మాట్లాడుతున్నాడు అన్నాడు. పక్షిరాజు వలె యవనములే కొత్తగాను, అంటే యవనములో ఉన్న నువ్వు కొత్తగా సిగరించబడి ఉండాలి. సిగరించబడాలంటే నీ హృదయములను కొత్తదనం రావాలి. దేవుడు నాకు మేలు చేశాడు, ఆయన చేసిన ఉపకారం ఏదేని మనవకూడదు, నేను చేసిన ప్రార్థనని నా ప్రార్థన ఆలకించాడు అని విజ్ఞాపతో నువ్వు సాక్షిగా నిలబెట్టావో అప్పుడే నీ యవ్వన కాలములను దేవుడు ఆశ్చర్యకాయమైన చేసేవాడు ఆయనకి ఇచ్చాడు. సాక్ష్యాన్ని మరవకం, ఉపకారం చేసింది దేని మరవకము. సహోదరి సహోదరుడా, యెహోవా దయా తక్షణ పూర్ణుడు, ఆయన దీక్షా శాంతము కృప సుముద్ది గలవాడు. ఆయన ఎల్లప్పటికీ వాక్యమును వాడు కాదు, ఆయన సత్యమును కోపించిన వాడు కాదు. మన పాపములు బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, కానీ మన దోషములు బట్టి మనకు ప్రతిఫలమును ఇయలేదు. భూమి కంటే ఆకాశమునకు ఉన్నది ఎంత ఉన్నదో అది ఆయనకి భయభక్తులు గల వారికి ఆయన కృప అంతమును అధికముగా ఉన్నది. కానీ దోషములు క్షమించడానికి ఆయన ఆ భూమిని ఆకాశం ఎంత ఎత్తు ఉన్నదో ఆయన గలవారి కృప మనకు కావాలి. మన పాపములను కంట మనకి ప్రతీకారమునకు చెయ్యలేదు, కానీ మన దోషములకు క్షమించడానికి వచ్చాయంట. దోషములు ఏ పాపములను చేసిన ఎడల ఆ దోషమును తీసివేయటానికి, క్షమించడానికి, పాపము చేసిన వాడు దోషము చేస్తాడు, దోషము చేసిన వాడు పాపం చేస్తాడు. ప్రియమిట్లరా, ఈ విషయం గుర్తించుకోవాలి. పాపము క్షమిస్తాడు దేవుడు. పాపం ఒక్కసారే. ఈ రోజు పాపం చేసి మళ్ళీ కొన్నాళ్ళు ఆగి మళ్ళీ పాపంలో మునిగిపోతే దేవుడు నీకు చేసింది మేలులు దేని మరుపకం. అదే అంటున్నాడు, నీకు ఉపకారం చేశాను, నీకు క్షమించేశాను, నువ్వు మర్చిపోయి మళ్ళీ పాపములో మునిగిపోతున్నావు. అదే అంటున్నాడు దేవుడు, నీ ఉపకారములు చేశాను దేనిని మరవకు, పాపములు ములపకు. పాపం వద్దు, పాపము వచ్చేది జీతము, అది మరణము. దానికి అగ్ని ఆరదు, పురుగు సావదు. ప్రియమిట్లరా, ఈ విషయం గ్రహించుకోవాలి. దేవుడు చేసింది మేలు మర్చిపోకండి, దేవుడు చేసిన క్రియలు మర్చిపోకండి, దేవుడు విజ్ఞాపన చేసింది మర్చిపోకండి. ఆయన భయభక్తి కలిగి నీతిని యథార్థన మనం నడుచుకుంటే అప్పుడే మనం ఆయన స్వతంత్రించుకుంటాడు, మన అంగీకరించుకుంటాడు. దేవుడు మంచి దేవుడు. ఆయన మంచి మార్గంలో నడుచుకుంటానికి ఈ లోకాన్ని ఎలాగొచ్చాడు, మనము కూడా మంచి మార్గంలో నడవటానికి ఆయన నీతిగా యథార్థంగా నడుచుకుంటే మరి దేవుడు చేసిన ఉపకారము మనం మరవకూడదని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మన హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులంతా దీవించండి, ఆశ్రయించండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్న ప్రభువా నాయన సహాయం తెచ్చండి. నువ్వు చేసిన ఉపకారం ప్రభా దేని మరుగుతుల ప్రభా అయ్యా, వాళ్ళు మర్చిపోయిన కానీ ప్రభా, వాళ్ళు గుర్తించుకుని ప్రభా, వాళ్ళు చేసే ప్రార్థనలు కానీ నాయన మేము చేసే ప్రార్థనలు ప్రభా నాయన మా సహాయం దయచండి, ఆశ్రయించండి. నాయన విజ్ఞాపన చేసిన ప్రభా ప్రతి పాపములు క్షమించండి, దోషములు క్షమించండి. వాళ్ళందరికీ ప్రభా భూమిని ఆకాశం ఎంత దూరం ఉందో ఆ ప్రభా అంతగా ప్రభా ఎత్తుగా ఉన్న తండ్రిన సహాయం దయచండి ప్రభా. ప్రతి కుటుంబంలోనూ
లేవలెత్తండి. ఆరోగ్యం విషయాలు, కుటుంబాల విషయాలు నాయన ప్రతి ఒక్కరు ప్రభా, ఏ విదేశాలు, ప్రదేశాలు, ఇండియా కోసం ప్రభా, అన్ని దేశాల కోసం ప్రార్థిస్తున్నాను. క్షేమంగా ఉన్నట్లక నీ కృప నిరంతరము తోడున్నట్లక అయా అయా సహాయం దయచేయని ఆదరించి ప్రేమించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పరిణములు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్.